హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు తెలంగాణలోని 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు ఒక అద్భుతమైన అవకాశంగా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేసింది. సో ఈ నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పాలిసెట్ 2026కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పాలిటెక్నిక్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి ఉపయోగించే ఈ యొక్క నోటిఫికేషన్ 10th క్లాస్లో మనకి మ్యాథ్స్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో వారికి టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా మనకు వివిధ యూనివర్సిటీల్లో మనకు అడ్మిషన్ లభించే అవకాశం అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా కల్పిస్తున్నారు. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా మనకు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే విద్యార్థులు 10th క్లాస్ చదువుతున్నారో 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు sbtet.telangana.go.in వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ సమయంలో మనకు 10th క్లాస్ సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే విద్యార్థులు అప్లై చేస్తున్నారో వారు 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అంటే ఎగ్జామినేషన్ ఫీ కింద మనం 500 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి 250 రూపాయల ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఫీ పే చేసిన తర్వాత మాత్రమే మనకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్ అనేది మనకు 2 ఫిబ్రవరి 2026 నుంచి అయితే మనకు స్టార్ట్ అయ్యింది. సో 2 ఫిబ్రవరి నుంచి 20 ఏప్రిల్ అంటే 20 ఏప్రిల్ 2026 వరకు అయితే మనకు ఈ యొక్క అప్లికేషన్ ఫీజు, రిజిస్ట్రేషను, అదేవిధంగా సబ్మిషన్ అనేది కూడా మనకు ఈ యొక్క లాస్ట్ డేట్ అనేది ఇక్కడ వరకు ఉంటుంది. సో ఎవరైతే విద్యార్థులు మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఫీ పేమెంట్ కింద లేట్ ఫీ కింద 100 రూపాయలు కట్టేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది కూడా మనకు 21 అంటే నెక్స్ట్ డే వరకు అయితే టైం అయితే ఇచ్చారు. అదేవిధంగా 300 రూపాయల తత్కాల్ ఫీ కట్టుకుని మనం మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫ్ పేమెంట్, అదేవిధంగా అప్లికేషన్ కంప్లీషన్ అనేది మనము ఈ యొక్క డేట్ వరకు అంటే 22 ఏప్రిల్ వరకు అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ యొక్క పాలిసెట్ 2026 సంబంధించి మనకు 13 మే 2026లో అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాని యొక్క రిజల్ట్స్ వచ్చేసి మనకు 12 రోజులు అంటే మనకి ఎగ్జామ్ అయిపోయిన 12 రోజుల తర్వాత మనకు ఈ యొక్క రిజల్ట్స్ అనేటివి మనకు బయటకు వస్తాయి. ఆ యొక్క రిజల్ట్ ద్వారానే మనకు ఈ యొక్క పాలిటెక్నిక్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పాలిటెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అడ్మిషన్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఆఫ్ స్టూడెంట్ అవన్నీ కూడా మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా గమనించుకోండి. సో ఇది మనకు డిప్లొమా కోర్సులకు సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ, అదేవిధంగా PVNR TVU అండ్ SKL TGH ఏవైతే యూనివర్సిటీలు ఉన్నాయో వాటిలో మనకు వచ్చిన ర్యాంక్స్ ఆధారంగానే మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీకి సంబంధించిన ఏవైతే ప్రశ్నలు ఉంటాయో వాటికి సంబంధించిన దాంట్లో ర్యాంక్ వస్తే కనుక మనకు అడ్మిషన్ లభించే అవకాశం అయితే ఈ యొక్క యూనివర్సిటీల ద్వారా కల్పిస్తారు. సో ఎవరైనా విద్యార్థులు 10వ తరగతి సంబంధించి పాలిటెక్నిక్ చేయాలనుకుంటున్నారో వారికి సంబంధించిన అప్లికేషన్ ప్రొసీజర్ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మరే ఇతర ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా ఖచ్చితంగా మీరు మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. అదేవిధంగా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందించే ప్రయత్నం చేశాను. సో ఫ్రెండ్స్, ఇది మనకు తెలంగాణకు సంబంధించిన పాలిసెట్ సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. మళ్ళీ ఒక నోటిఫికేషన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్, జై హింద్.